ఆద్వికు బండి అటు బండి ఖమ్మానికి వెళ్ళిపోండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మనం లోనకి వెళ్ళవలసి ఉంటుంది. ఇది విశాఖపట్నంలోని కైలాసగిరి కొండ అంటారు దీన్ని. ఇది పెద్ద పార్క్. ఇది దాదాపుగా 380 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఇది జస్ట్ మన ఆర్కే బీచ్ నుండి 3-4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ కైలాసగిరి కొండ. పార్కు చాలా పెద్దది. ఉదయం టైం కూడా పబ్లిక్ లేరు, మధ్యాహ్నం తర్వాత ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ. చూసారా వాచ్ ఎలా ఉందో. ఇది మనం ఎంట్రన్స్. కొండ ఎక్కాలన్నా మనం అక్కడ దాకా వెహికల్స్ పోయినా కానీ మళ్ళీ ఇంకా మనకి హైట్లో మొత్తం కొండ ఉంటుంది. చాలా హైట్ కొండ ఇది. ఇది సముద్రం పక్కనే ఉంటుంది. ఎక్కలేకపోతున్నారు చూసారా, అంత హైట్లో ఉంటుంది అనమాట అది కొండ. ఇది ఆ కొండకు సంబంధించిన మొత్తం మ్యాప్, రూట్ మ్యాప్ ఇది. ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఆ చిన్నపాటి ట్రైన్ ఉంటుంది. ఇది మొత్తం ఈ ట్రైన్లో మనం చుట్టూ పార్క్లో మొత్తం తిరిగి రావచ్చు. కాకపోతే అది 10:30 స్టార్ట్ అవుతుందంట. మనం ఉదయం వెళ్ళాం కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేదు. కింద ఖరాబ్ అయింది, పంచర్ అయిందంట. ఇంకరా మన వాటర్ కాడికి పోదాం. ఇక స్టేషన్ దాటగానే మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక కమాన్ ఉంటుంది. పిల్లలకి కావాల్సినన్ని అక్కడ ఆట వస్తువులు అక్కడ ఉన్నాయి. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అన్నీ ఒక్కొక్కటి వాడుకున్నా కానీ మనకి సాయంత్రం అవుతుంది. అట్లా అన్నీ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ మనకి రెస్టారెంట్ టైప్లు, ఫాస్ట్ ఫుడ్స్ టైప్లు ఇట్లా ఎంట్రన్స్లో ఉంటాయి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళిన తర్వాత శివపార్వతి విగ్రహాలు ఉంటాయి అక్కడ. అది చాలా బాగా ఉన్నాయి శివపార్వతి ఇవి. మొత్తం గార్డెన్ కూడా ఇదే విధంగా ఈ మొత్తం 380 ఎకరాలు కూడా ఇలాగనే గార్డెన్ మనకి పూల మొక్కలతోని, రకరకాల పూల మొక్కలతోని, రూట్స్తోని మనకి కనిపిస్తూ ఉంటాయి. గార్డెన్ కూడా చాలా పెద్ద గార్డెన్, చాలా బాగుంటుంది. చూసారా శివ పార్వతి ఇద్దరి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ కూడా ముందు కూడా చాలా పెద్ద పార్కు ఏర్పాటు చేశారు. చాలా బాగుంది పార్కు కూడా. వాటర్ లేదా ఖరాబ్ అవుతుంది. నీకు ఇస్తే నేను ఎప్పుడు తీసుకోవాలా?
ఇక్కడ మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు ఊరలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఉయ్యాలు ఇవ్వటానికి ఇక్కడ ఈ ఊర్లన్నీ ఉపయోగపడుతున్నాయి. దీంట్లోకి పార్కులోకి వచ్చే వాళ్ళంతా ఇక్కడ ఉయ్యాలతోని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ 30 విష్ణు జాగ్రత్త జాగ్రత్త సన్నగా ఉంది. అత్తయ్య కమాన్. పట్టండి అత్తయ్య. అత్తయ్య మంచిగా ఉండు. లక్ష్మక్క ఒక్కతే మంచిగా ఉంది.
మనం కైలాసగిరి కొండ మీద ఉండి చూస్తుంటే మనకి సముద్రం ఇలా కనిపిస్తుంటుంది. అంటే ఎంత హైట్ ఉందో చూడండి. మనకి కొండ, కైలాసగిరి కొండ ఎంత హైట్లో ఉందో చూడండి. సముద్రం పక్కనే ఉంటుంది. ఇది కూడా, ఇది మొత్తం చుట్టూ ట్రాక్ ఉంటుంది. మనం ఎంత ట్రైన్ చూసినాం కదా, ఆ ట్రాక్లో మనము మొత్తం చుట్టేసి రావచ్చు. ఇది వ్యూ పాయింట్ అనమాట. మనం చాలామంది అక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటారు. అక్కడ నుంచి సముద్రం కనిపిస్తుంది మనకి. కాకపోతే మనకు ఉదయం టైం కాబట్టి మనకి అటు నుంచి లైటింగ్ ఉంది కాబట్టి మనకు సముద్రం సరిగా కనిపించట్లేదు, మబ్బులు పట్టి ఉంది కాబట్టి. మజ్జికు తాత ఉండాలి కదా, తాత అదికి ఉండాలి కదా. అయ్యో సముద్రం, అయ్యో సముద్రం అట్టుంది. ఇక్కడ చూసారా, పార్కులో వివిధ రకాల బొమ్మలు కూడా కనిపిస్తాయి. ఇది చూసారు కదా, ఇది ఎలా ఉందో. ఇక్కడే మనకి అది కూడా ఉంటుంది, ఏదంటే ట్రబ్బుల నుంచి కింద నుంచి పైకి రావడానికి మనకి రూప్ వే కూడా ఇక్కడే ఉంది. మన కింద నుంచి రూప్ వేలో కూడా పైకి రావచ్చు. ఇది ఆర్కే బీచ్. అది మనకి కింద నుంచి ఇదే రూట్లో మనకి పైకి రావటం కోసం అది రూప్ వే ఉంది. ఆ రూప్ వేలో కూడా మనం పైకి రావచ్చు. వెహికల్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కొండ మీదకి వెహికల్స్ తీసుకొని రావచ్చు. ఇది రూప్ వే అనమాట. అక్కడ నుంచి మనకి పైకి రావడానికి రూప్ వే ఉంటుంది. కింద నుంచి కూడా అట్లా రూప్ మీద రావచ్చు. బాయ్ వైజాగ్, బాయ్ బాయ్ కైలాసగిరి.